ఏలూరు జిల్లా భీమడోలులో ఎమ్మెల్యే ధర్మరాజు పర్యటించారు. స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ప్రతి 3వ శనివారం నిర్వహిస్తున్న స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఆసుపత్రికి వెళ్లారు. బయోమెడికల్ వ్యర్థాల నిర్వహణ చర్యలను ఎమ్మెల్యే పరిశీలించారు. ఆసుపత్రిలో ఆవరణలో జరుగుతున్న సీసీ రోడ్ల నిర్మాణంపై ఆరా తీశారు. ఉంగుటూరు నియోజకవర్గం భీమడోలు మండలంలో సిహెచ్సిని మన ముఖ్యమంత్రి వర్యులు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అనే కార్యక్రమంలో భాగంగా ప్రతి నెల 3వ శనివారం నాడు థీమ్ ప్రకారం రాష్ట్రంలో అన్ని గ్రామాల్లో కూడా అలాగే స్కూల్లో హాస్పిటల్లో వివిధ రకాలుగా అన్నిటిని కూడా చేసుకుంటున్నాం. దాంట్లో భాగంగా మన భీమడోలు సిహెచ్సిలో ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ శానిటేషన్ అలాగే పేషెంట్లు కూడా ఎలా ఉన్నారు, వాళ్ళ పరిస్థితులు ఏంటని స్వయంగా తెలుసుకుని కూడా ఇక్కడ పేషెంట్లందరినీ కూడా అడిగి పలకరించి స్వయంగా తెలుసుకున్నప్పుడు ఎవరు కూడా ఒక కంప్లైంట్ కూడా చెప్పకుండా వాళ్ళు ఇక్కడికి వచ్చేటప్పటికే ఆ వ్యాధులన్నీ కూడా నయం అవుతున్నాయి. మేము అంతా కూడా చాలా బాగా చూస్తున్నారు అందరూ కూడా, అంటే వీళ్ళ హాస్పిటల్ టీం అంతా కూడా చాలా బాగా చేస్తున్నారు ఇక్కడ. అలాగే శానిటేషన్ విషయంలోకి వచ్చేటప్పటికి దేనికి దానికి అంటే 4 రకాలుగా కూడా విడదీసి ఏ రోజు ఆ రోజు దాని నుంచి తీసుకొచ్చి ఇక్కడ స్టోర్ రూముల్లో కూడా 4 రూములను కూడా ఇక్కడ పెట్టి అంటే చాలా నీట్ గా, అంటే ఒక కార్పొరేట్ హాస్పిటల్ ఎలా ఉంటుందో దానికి ధీటుగా కూడా ఇక్కడ స్టాఫ్ అందరూ కూడా డాక్టర్స్ అందరూ కూడా చాలా అద్భుతంగా చేస్తున్నారు. వాళ్ళందరినీ కూడా మనకి కూటమి ప్రభుత్వం తరఫున అందరి తరఫున కూడా వాళ్ళని కూడా అభినందిస్తూ ఉంగుటూరు నియోజకవర్గం భీమడోలు మండలంలో సిహెచ్సిని మన ముఖ్యమంత్రి వర్యులు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అనే కార్యక్రమంలో భాగంగా ప్రతి నెల 3వ శనివారం నాడు థీమ్ ప్రకారం